ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 26వ తేదీ గురువారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తేదీ, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు పంచాంగం మీకు చేరుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. ఉదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 12 గంటల 17 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 2 గంటల 4 నిమిషాలకు. ఈ రోజు తిథి అష్టమి ఉదయం 11 గంటల 49 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 4 గంటల 19 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు ప్రారంభమవుతుంది. యోగం సౌభాగ్య రాత్రి 3 గంటల 9 నిమిషముల వరకు. కరణం భవ ఉదయం 11 గంటల 49 నిమిషముల వరకు. తదుపరి బాలవ రాత్రి 10 గంటల 55 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 9 గంటల 26 నిమిషముల నుండి 10 గంటల 51 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 10 గంటల నుండి 10 గంటల 48 నిమిషముల వరకు ఉంటుంది. మరలా తిరిగి 2 గంటల 48 నిమిషముల నుండి 3 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. వర్జము రాత్రి 3 గంటల 52 నిమిషముల నుండి 5 గంటల 24 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుండి 12 గంటల 47 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 6 గంటల 49 నిమిషముల నుండి 8 గంటల 20 నిమిషముల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషముల నుండి 5 గంటల 31 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభముహూర్తాలు ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. ఎదుటివారి మీద ప్రేమ, అభిమానం లేకపోయినా పర్వాలేదు. కానీ ద్వేషం, ఈర్ష్య లేకుండా ఉంటే చాలు. మనం మనశ్శాంతిగా ఉంటాం. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.